అందరికీ నమస్కారం. మదర్ తెరెసా మరియు మాధవి జూనియర్ కళాశాలలు పలమనేరులో ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించడంలో సఫలీకృతమైందని మరొక్కసారి నిరూపణ అయినది. గత 2 రోజులకు ముందు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో మదర్ తెరెసా మాధవి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ ర్యాంకులు సాధించి అఖండ విజయాన్ని సాధించి అటు తల్లిదండ్రులకు, ఇటు అధ్యాపక బృందానికి, ఇటు యాజమాన్యానికి సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కలిగించారు. కాబట్టి వారందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా మరొక్కసారి వారికి అభినందనలు తెలియజేసే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడమైనది. ముఖ్యంగా సెకండ్ ఇయర్, ముఖ్యంగా మనకి ఎందుకంటే బయటకు వెళ్ళిపోయేటువంటి విద్యార్థులు, సెకండ్ ఇయర్ విద్యార్థులు వారు సాధించినటువంటి ఫలితాలను మనం పరిశీలిస్తే ఎంపీసీ గ్రూపులో ఎస్ హర్షియ అనేటువంటి ఒక విద్యార్థిని 1000 మార్కులకు గాను 989 మార్కులతో 6వ ర్యాంకులు సాధించారు రాష్ట్ర స్థాయిలో. ఒకసారి అట్ల స్థాయిలో ఎంపీసీలో 1000 మార్కులకు 989 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకులు సాధించారు. ఇక వైపీసీ గ్రూప్ నందు సెకండ్ ఇయర్లోనే జిఏ నహీదా సారా అనే విద్యార్థిని, అమ్మాయి లేదు, 1000 మార్కులకు గాను 984 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకులు సాధించింది అమ్మాయి. ఇక ఎంఈసీ గ్రూప్ నందు కే కీర్తన అనేటువంటి విద్యార్థిని, అమ్మాయి లేదు, వాళ్ళ మదర్ ఉంది. కీర్తన అనేటువంటి విద్యార్థిని 1000 మార్కులకు గాను 983 మార్కులు సాధించి టౌన్ టాపర్గా నిలిచినటువంటి విద్యార్థి. ఇక సిఈసి గ్రూపులో 2 విద్యార్థులు, ఒక ఎంఆర్ గీత అనే విద్యార్థిని మరియు మహమ్మద్ హుస్సేన్లు 1000 మార్కులకు గాను 976 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకులు సాధించారు. సో టాపర్స్గా రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు సాధించారు. కాబట్టి వీరందరికీ కూడా మనం తప్పనిసరిగా కంగ్రాచులేషన్, అభినందనలు తెలియపరచాలి. ఇదే విధంగా ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో కూడా మన వాళ్ళు ఏమి తీసుకోలేదండి. ముఖ్యంగా ఎంపీసీ గ్రూపులో ఎంఎస్ పూజిత మరియు కె శ్వేతాశ్రీలు 170కి 166 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకులు సాధించారు. నీ పేరుమా? పూజిత, శ్వేతాశ్రీ, వీరిరువురు రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, 170కి 166 మార్కులు సాధించారు. ఎస్ఏ నౌషన్ అబ్బాయి 455 మార్కులకు గాను 150 మార్కులు సాధించి ఈ అతను కూడా రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకులు సాధించారు. ఎండి లోకేశ్వరి అనే విద్యార్థిని 500 మార్కులకు గాను 192 మార్కులు సాధించి టౌన్ టాపర్గా నిలిచినటువంటి విద్యార్థి. గ్రూపులో కె చరణ్ అనే విద్యార్థి 500 మార్కులకు 190 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకులు సాధించారు. ఈ విధంగా మనం పరిశీలన చేస్తే మన మదర్ తెరెసా మాధవి జూనియర్ కళాశాల విద్యార్థులు అన్నిట్లోనూ ముందున్నారు. కేవలం ర్యాంకులు వచ్చిన విద్యార్థులే కాదు, మనకు ఫస్ట్ ఇయర్లో 455 మార్కులకు 400 మార్కుల కంటే ఎక్కువ సాధించిన విద్యార్థులు 275 మంది. అదే మాదిరి సెకండ్ ఇయర్లో 1000 మార్కులకు 900 కంటే ఎక్కువ మార్కులు సాధించినటువంటి వాళ్ళు 184 మంది. ఈ విధంగా ఎందులో చూసినా మదర్ తెరెసా మాధవి జూనియర్ కళాశాల విద్యార్థులు పలమనేరులోనే కాదు
చిత్తూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలోనే ఒక ముఖ్యమైనటువంటి కళాశాలగా మన కళాశాలను తీర్చిదిద్దడంలో ఈ విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించారు. అయితే ఈ విద్యార్థుల విజయానికి కారకులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. వారందరికీ కూడా మనం తప్పనిసరిగా వారికి శుభాభినందనలు తెలియపరుస్తూ మరొకసారి క్లాప్స్ కొట్టండి. ఇక వారి ఎత్తు ఒక ఎత్తు అయితే వారికి పాఠాలు బోధించినటువంటి అధ్యాపక బృందం ఉంది. వీళ్ళు ఈ రెండు కాదు, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు కూడా అనేక విషయాల్లో వాళ్ళకు బోధించి వాళ్ళ అన్ని విషయాల్లోనూ సమగ్రంగా వారికి బోధించడం వల్లనే ఈ విజయానికి మనము దారి చూపించడానికి అవకాశమైంది. వారందరికీ కూడా మన యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు. ఇక వీటన్నిటికంటే ముందు ఇన్ని వసతులతో ఒక గ్రామ ప్రాంతంలో నాణ్యమైనటువంటి విద్యను అందించినటువంటి కళాశాల కరస్పాండెంట్ ధన్యులు, అందులో డౌటే లేదు. వారే శ్రీ రవీంద్రబాబు గారు, వారి కుమారుడు ఎంఆర్ సునీల్. మామూలుగా కళాశాల కరస్పాండెంట్ అంటే ఎప్పుడో బెంగళూరులో కాపురం ఉంటారు, నెలకు 2 రోజులు 3 రోజులు వస్తారు, అప్పుడప్పుడు వచ్చి వసూళ్ళు ఎన్ని సంఖ్యలో పెట్టుకొని పోతారనేది నానుడి ప్రపంచమంతా ఉంది. కానీ మన కరస్పాండెంట్లు ఫ్యామిలీ అలా కాదు. ఇక్కడే క్యాంపస్ లోపలే ఇల్లు కట్టుకోవడమే కాదు, రాత్రి అర్ధరాత్రి కూడా తలుపు తెరితే నిద్రలేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి యాజమాన్యము ఈ కళాశాల ఈ విధంగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా తయారై అందరి మన్ననలు పొంది జిల్లాలో కాదు రాష్ట్ర స్థాయిలోనే ఒక ప్రముఖమైన విద్యా సంస్థగా ఎదగడానికి కారకులైనటువంటి వీరందరికీ కూడా మరొకసారి మనం ధన్యవాదాలు కృతజ్ఞతాభావం తెలుపుతూ నమస్తే. ఇక ఇది ఈ సంవత్సరం యొక్క విషయాలండి. ఇక నెక్స్ట్ ఇయర్ మన ప్రోగ్రాం ఎలా ఉంటుందనే విషయానికి వస్తే, పలమనేరులో ఎక్కడా లేని విధంగా 3 స్ట్రీములు అంటే 3 రకాలైనటువంటి బోధనలు జరపబోతున్నాం మనం కళాశాలలో రేపు సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్లో. ఒకటి ఐఐటి స్ట్రీమ్, ఐఐటి వింగ్, రెండవది ఎంసెట్ వింగ్, మూడవది ఐపీ అంటే ఇంటర్మీడియట్ మాత్రం. అంటే మొదట్లో అంటే టాపర్స్ని ఐఐటి సెక్షన్లో చేర్చుకుని వాళ్లకు దేశ స్థాయిలోనే జాతీయ స్థాయిలోనే మనము ఏ ఎన్ఐటీలలోనూ ఐఐటీలలోనూ మన సీట్లు సంపాదించుకునే విధంగా ఐఐటి కోచింగ్ ఇచ్చేటువంటి ఒక స్ట్రీమ్ ఉంది. అది ఐఐటి స్ట్రీమ్ అంటారు. దానికి రాష్ట్ర స్థాయిలోనే గొప్ప అధ్యాపకులను మన కళాశాలలో నియమించడం జరిగింది. ఇక ఈ సంవత్సరం కొత్తగా ఎంసెట్ స్ట్రీమ్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఐఐటి స్ట్రీమ్ కాకుండా కేవలము ఎంసెట్ కోచింగే. ఎంసెట్ కోచింగ్ ఎందుకండి? ఎంసెట్లో ర్యాంకులు వస్తే ఇంజనీరింగ్లో సీట్లు వస్తాయి. ఏం సార్ ఇంజనీరింగ్లో ఎక్కడ పోయినా సీటు వస్తుందంటే అట్లా కాదు. ఇది ప్రభుత్వ ఖర్చుతో చదవడానికి వీలుగా. కౌన్సిలింగ్లో సీటు వస్తే ఏమవుతుంది? ఫీజు ఎవరు కడతారు? గవర్నమెంట్ కడుతుంది. విద్యార్థి తల్లిదండ్రులు కట్టాల్సిన పనిలే. కాబట్టి ఆ విధంగా ఎంసెట్లో ర్యాంకులు సాధించి ప్రభుత్వ ఖర్చుతో ఇంజనీరింగ్ చదివేదానికి వీలుగా మనము ఎంసెట్ స్ట్రీమ్ను కూడా ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించదలిచినాము. ఇక మూడవది, ఈ 2 స్ట్రీములతో మాకు ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు అనుకునే విద్యార్థులకు ఇంటర్మీడియట్ స్ట్రీమ్ మాత్రం వీలుగా ఉంది. ఆ విధంగా 3 స్ట్రీములు విడివిడిగా మనం బోధన చేయబోతున్నాం నెక్స్ట్ ఇయర్ నుంచి. ఆ యొక్క విషయాన్ని మీకు అందరికీ ఎందుకు తెలియపరుస్తుందంటే, మీకు కావాల్సినటువంటి 10వ క్లాస్ పాస్ అనే విద్యార్థులకు మీరు దాన్ని పాస్ ఆన్ చేస్తారనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది. మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు. నమస్తే. ఇప్పుడు మనకు విద్యార్థులకు సత్కారం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమానికి వస్తాయి.
69. Good evening to one and all. Myself, S. Arshia. I am studying in MPC. I completed my MPC in Mother Teresa and Madhavi Junior College. I secured 989 marks in IPE. I am very thankful to Mother Teresa staff to teaching me like this and providing good education to me. Thank you for giving this golden opportunity. వైపీసీ కావాలన్నా 984 మార్క్స్ వచ్చింది స్టేట్ అంత ర్యాంక్. వెయ్యి మార్కులు కన్నా 983 మార్కులు సాధించారు సార్ ఎంఈసీలో. తెలుగు సార్కి లక్ష్మీకాంత్ సార్కి బాగా చెప్పించినారు. ఈ కాలేజీకి మదర్ తెరీసా కాలేజీ బాగా చెప్పినారు. మా పిల్లలు కూడా బాగా నేర్చుకున్నారు. ఏ ఊరు ఇది? పలుకునేది. మా అబ్బాయి మా కీర్తినప్పుడు ఇక్కడే చదివినారు. మా పాప సీఏ చేయాలని గుంటూరులో చేర్చినాము. మంచి కాలేజ్ సార్. ఆ సార్ కూడా బాగా చెప్తా ఉన్నారు. మా పిల్లలు కూడా అందుకే సార్ బాగా చెప్పినారని ర్యాంక్ కూడా బాగా తెచ్చినారు. ఎన్ని మార్కులు వచ్చినాక? 983 సార్. సెకండ్ ఏ గ్రూప్ కా? ఎంఈసీలో సార్లకు అందరికీ నమస్కారం. 1000 గాను 975 మార్కులు సాధించి స్టేట్ 8 ర్యాంక్. స్టేట్ 8 ర్యాంక్. వచ్చాను. Myself, I am Emma Geeta and I have completed my CEC intermediate course here in this Mother Teresa and Madhavi Junior College. First of all, I thank all my lecturers and parents, and special thanks to parents first, and I would like to congratulate all the other toppers. So I have come here to share my feelings before you. So parents played a very important role in educating their children, and whole parents joined in this Mother Teresa and Madhavi Junior Colleges. They never regret for their studies. So I say that parents played a very important role, and also the lecturers who made the students success in their IPE examinations. Myself, I am Emma Geeta. I have secured 976 marks out of 1000 in this IPE examinations. Thank you. 976 out of 1000. We got 8 state ranks. 8 state ranks. Good evening to everyone, respected teachers and staff, our correspondent sir, our advisor sir, and our principal sir, and other staffs and our teachers. First of all, I would say our class teacher Manogaran sir, Gunashekar sir, Sunil Basha sir, and then Vijay Bhaskar sir, Purushottam sir. They taught me a lot. They taught me very well, so I am very thankful. First of all, I would say that I am very thankful to my God, then our teachers, then my parents who joined me here. Thank you. And it is very grateful to study here. Thus we got 466 out of 470. So you should as a 4th ranker in the state level, sir. I'm MS Pujita studying in Mother Teresa Junior Colleges, and I'm very happy to be secured 4
marks out of 470 marks. For this achievement, I'm very thankful to my lecturers as well as my parents. Our college management provided the best lecturers for us. They teach no matter how many times we ask doubts and whatever doubts we ask, they teach us with very much patience, and they teach like us that so that every student can understand their doubt. And my parents also helped me a lot. Their support and their guidance helped me to travel in a right path. And I'm very thankful to my lecturers. Thank you for the invitation. సార్ ఇంకొకసారి చెప్పండి. K. Swetasri, she is from MPC. She got 466 out of 470. She should get the 4th rank at the state level. Good evening to one and all. Firstly, I would like to introduce myself. I am Swetasri, pursuing my 11th standard in Mother Teresa Junior College, Alamir. I am very happy to secure 466 marks out of 470 in my 11th board examinations. Firstly, I would like to thank my parents and all my IT staff for encouraging and supporting me in my education and motivating me when I am low in my education. And lastly, I would say that this college is best for a platform for the one who wanted to set their career best, and even congratulations for all the toppers here gathered. Thank you. He got 450 out of 455 and the district is the 4th rank at the state level. She is from MBC group. She got 492 out of 500 marks. Sir. గట్టిగా. Good evening to all. Respected Chairman sir, Correspondent sir and Principal sir. I'm studying in MEC first year. I have got 492 out of 500 marks. I achieved this great achievement because of my parents and lecturers, Joshna ma'am, Sanskrit ma'am, and Lakshmikant sir, Gajendra sir, and Sunil Basha sir, and Hari Prasad sir. Thank you for everyone, and congratulations to all. Respected Chairman sir, Principal sir, and all teachers, parents, and students. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు చాలా హ్యాపీగా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ప్రతి ఒక్క పేరెంట్స్ ఐ థింక్ నాకైతే చాలా ఆనందంగా ఉంది, గర్వంగానూ ఉంది. మా పాప బెస్ట్ అంటే మంచి స్కోర్ తెచ్చిన దానికి. మళ్ళా మనకు వచ్చి ఇంట్లో అయితే ప్రతి ఒక్కరు ఫస్ట్ టీచర్ ఎవరంటే పేరెంట్స్. ఇంట్లో ఫస్ట్ టీచర్ ఎవరు? పేరెంట్స్. అదేవిధంగా స్కూల్ కానీ వస్తే సెకండ్ పేరెంట్ ఎవరంటే టీచర్స్. సో ఆ టీచర్స్ మా పిల్లల్ని బాగా చూసుకొని వాళ్ళ యొక్క లైఫ్ యొక్క డెవలప్మెంట్కి వాళ్ళ యొక్క రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా వాళ్ళు బాగా వాళ్ళకి రెస్పాండ్ అయ్యి వాళ్ళకి అర్థమైనట్టు చదువు చెప్తూ వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి నిలబడుతున్నారు. ఈరోజు గుడ్ అచీవ్మెంట్ కూడా వచ్చింది. అందరికీ కంగ్రాచులేషన్. మేనేజ్మెంట్కి గాను, టీచర్స్కి గాను, మళ్ళా స్టూడెంట్స్కి గాను అందరికీ నా యొక్క కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ. He got 490 out of 500. He stood as a state 7th ranker. సార్ కళాశాల యాజమాన్యం సార్ ఓకే సార్.
ఈ సందర్భంలో కళాశాల యాజమాన్యం వారు విద్యార్థులకు ఒక కన్సెషన్ రూపంలో ఒక బహుమతి ఇస్తున్నారు. మన కళాశాలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఇంటర్మీడియట్లో 950 మార్కుల కంటే ఎక్కువ సాధించిన విద్యార్థులు మన కళాశాలలో చదివి సెకండ్ ఇయర్లో 950 మార్కుల కంటే ఎక్కువ సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్లో చేరితే 4 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ 950 మార్కులు వచ్చి డిగ్రీ చదివితే, డిగ్రీ కోర్సులో చేరితే, డిగ్రీ కోర్సు 3 ఏళ్ళు ఉంటుంది. ఆ 3 సంవత్సరాలు సంవత్సరానికి 5,000 రూపాయల చొప్పున కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏమంటే మంచి విద్యార్థులను మనము ఇక్కడ చేర్చుకొని వారికి మంచి భవిష్యత్తును కల్పించాలనేటువంటి సదుద్దేశంతో కళాశాల యాజమాన్యం వారు ఈ ఆఫర్ని ఇస్తున్నారు. ఈ విషయాన్ని కూడా మీరు మీ ఫ్రెండ్స్కు, మీ బంధువులకి చెప్తే దానివల్ల మరి కొంతమంది ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాను. అది ఏదన్నా కానీ సమావేశానికి చేసినటువంటి ముఖ్యంగా మా యాజమాన్యానికి, అదేవిధంగా మా అకాడమిక్ అదేవిధంగా మా ప్రిన్సిపల్స్ అయినటువంటి లక్ష్మీకాంత్ రెడ్డి సార్కి, వసూలరావు సార్కి, ముఖ్యంగా విద్యార్థిని తల్లిదండ్రులకు, అదేవిధంగా మా ముఖ్యమైన విజయ కారకులైనటువంటి మా లెక్చరర్స్కు, అత్యంత ముఖ్యమైనటువంటి మా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మా మదర్ తెరిసా జూనియర్ కాలేజ్ తరఫున మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. జనరల్గా సక్సెస్, ఇది ఒక సక్సెస్ మీటు. ఇది ఎలాంటి సక్సెస్ అంటే థంపింగ్ సక్సెస్ అని సార్. దీన్ని థంపింగ్ సక్సెస్. మామూలుగా మీరు ఏం చూస్తారంటే ఇక్కడ గ్రూప్ వైజ్ టాపర్స్ మాత్రమే చూస్తున్నారు సార్. కానీ మనకి 980 నుంచి 988 86 87 వరుసగా సిరీస్ ఆఫ్ మార్క్స్ మాకు ఎంపీసీలో కానీ ఇతర గ్రూపుల్లో కానీ. అదేవిధంగా ఎంపీసీలో 466 తీసుకుంటే ఆ తర్వాత 465, 464, 463 అట్లే సిరీస్ ఆఫ్ మార్క్స్. ఏ సంవత్సరం లేకుండా ఈ సంవత్సరం మాకు సార్ నిజంగానే అబ్సల్యూట్ అంటే మైండ్ బ్లోయింగ్ రిజల్ట్ వచ్చింది సార్. మాకు అన్ని గ్రూపుల్లోన మాకు ఓవరాల్గానే కాదు సార్. మనం మామూలుగా ఏమనుకుంటారంటే సార్, ప్రతి కాలేజీలోనూ ఒక ర్యాంక్ వస్తే దాన్ని మాత్రమే పబ్లిసిటీ చేసుకుంటారంటారు. మాకు గర్వంగా చెప్తున్నాను సార్, మాకు ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ పాస్ పర్సంటేజ్ కూడా అన్ని కాలేజీల కంటే గతంలో పోలిస్తే ఈ సంవత్సరము మాకు 80% వచ్చింది సార్ పాస్ పర్సంటేజ్ కూడా. సో ఇక్కడ స్టేట్ ర్యాంకులు, అదేవిధంగా టౌన్ టాపర్సే కాకుండా ఓవరాల్గా పర్సంటేజ్ కూడా మేము సాధించి ఈరోజు మా మేనేజ్మెంట్కి మా మదర్ తెరిసా కాలేజ్ జూనియర్ కాలేజ్ అంటే ఏమనేది మేము ఇంప్రూవ్ చేసుకున్నాం సార్. కానీ మాకు దగ్గరలో జరగబోయే ఈ ఎంసెట్ కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఐఐటి కూడా వస్తుంది సార్. దాంట్లో కూడా మేము ఖచ్చితంగా మేమే ముందుంటామని చాలా మేము కాన్ఫిడెన్స్గా ఉన్నాము. సో ఈనాటి ఈ సమావేశం సార్ మీకు తెలియదు, ఒక ప్రోగ్రాం జరుగుతుంది మా ఇక్కడ. మేము ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ అది కరెక్షన్ సిస్టమ్ మా లెక్చర్స్లో ఎంతో పనిచేస్తాం. మా ప్రిన్సిపాల్ కానీ నేను కానీ ఎగ్జామ్ పెట్టిన వెంటనే 2 రోజుల్లో పేపర్లు ఇవ్వండి అంటాం. ఆ విధంగా మేము అకాడమిక్ ఇయర్లో 12 స్లిప్ టెస్ట్లో, అదేవిధంగా 5 నుంచి 6 వరకు మేము 100% ఎగ్జామ్ పెట్టి లెక్చర్స్ని ఏమాత్రం రెస్ట్ లేకుండా 24/7 వర్క్ వాళ్ళ కంటే హార్డ్ వర్క్ చేసే విధంగా తయారు చేసినారు. అదే అందుకోసమే రిజల్ట్. సో ముఖ్యంగా మాకు ఇలాంటి ఈ అట్మాస్ఫియర్ కల్పించేందుకు, అంటే మాకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించి మాకు కావాల్సిన సహకారం చేస్తూ మా మేనేజ్మెంట్కి మేము అడుగుతానే సార్ మాకు ఈ సౌకర్యం కావాలంటే వెంటనే మాకు కల్పించి ఈ సక్సెస్కి మా మేనేజ్మెంట్ కూడా ప్రధాన కారకులని మా జూనియర్ కాలేజ్ తరఫున మా మేనేజ్మెంట్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ సార్. నమస్కారం. ఇక్కడ మదర్ తెరిసా కాలేజ్ అనేది ఒక అసెట్ మనం. నాకు ఒకటిగా కాదు, నేనున్నా లేకపోయినా మదర్ తెరిసా ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉండిపోవాలని నా కోరిక. నేను ఎక్కడో మారుమూలలో మీలాగానే నేను విలేజ్లో పుట్టి పెరిగి వచ్చిన. ఇక్కడ భగవంతుడి దయ వల్ల నాకు ఈ ఊరికి రావాలని, చిత్తూరు నుంచి ట్రావెల్ చేసి ఈ ఊర్లో కాలేజీ పెట్టాలని భగవంతుడు సాధించినాడేమో ఇక్కడికి వచ్చి పెట్టా.
నా వల్ల మీరంతా చదువుకోవడం, మీరు అసలు పేరెంట్స్కి మనమంతా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే కాలేజీని నమ్మి చేర్పించడం ఒక ఎత్తు అయితే దాన్ని చదివి సాధించడం పిల్లలేదు. మెయిన్ డిసిప్లైన్. మేము ఎంత డిసిప్లైన్గా చూసుకోవాలనుకుంటున్నామో పేరెంట్స్ కూడా మీరు అంత డిసిప్లైన్గా మీ పిల్లలు పెంచగలిగితే ఈ కాలాల్లో ఎలా ఉందంటే మీకు అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. రోజు ఎంతెంత ప్రాబ్లమ్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ చూసేసారు. డ్రగ్స్ ఎక్కడ చూసినా గంజాయి పరిగెత్తిస్తున్నారు. కాబట్టి మీ పిల్లల్ని మీరు అతి జాగ్రత్తగా చూసుకోవాలి. మాతో పాటు మీరు కూడా అతి జాగ్రత్తగా చూసుకుంటే ఇలాంటి ర్యాంకులు రాబోయే కాలాలు ఎన్నో మీరు సాధించగలరు. పిల్లలు కూడా డిసిప్లైన్గా మీ పేరెంట్స్ ఏం చెప్తున్నారో అది దాని ప్రకారం నడుచుకొని మంచి పొజిషన్కి రావాలి. ఇది ఒకటి కాదు సార్, ఇది ప్లాట్ఫామ్. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఇంజనీరింగ్ కానీ, సిఏ కానీ, మన అట్లీస్ట్ ఇంకా ఐఏఎస్, ఐపీఎస్, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి. మంచి టాపర్స్గా ఎదగాలంటే కష్టపడి పని బాగా చదవగలగాలి. ఈ ఒక 25 సంవత్సరాలు మీరు కానీ స్టేబుల్గా చదవగలిగి మీ మైండ్ సెట్ కరెక్ట్గా పెట్టుకుంటే లైఫ్లో తర్వాత ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్ అది ఆటోమేటిక్గా వస్తాయి. ఈ 25 సంవత్సరాలు, ఈ 16 సంవత్సరాలు ఎలా మీ పేరెంట్స్ మీతో ట్రావెల్ అయినారో అదే మరి మిగతా రోజులు కూడా ట్రావెల్ కావాలి. మన పేరెంట్స్ కూడా మీరేం చేస్తున్నారు, ఇంటర్మీడియట్ అయిపోతే దాని తర్వాత నాకు ఇంజనీరింగ్లోనో వేరే ఎక్కడో చేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకుంటాం. ఇంకా రాబోయే కాలంలో ఇంకా జాగ్రత్తగా వీళ్ళు ఉండాలి. పేరెంట్స్ చాలా గమనిస్తూ ఉండాలి. డైలీ ఇక్కడ నుంచి వస్తే వాడు మొబైల్ చూస్తే మొబైల్లో ఏం చూస్తున్నాడు, ఏ విధంగా ఉంటున్నాడు, ఏంటి, ఇవన్నీ ఇప్పుడు చెప్పే విషయాలు కూడా కాదు. కానీ రాబోయే కాలంలో మీరు మీ పిల్లల్ని అతి జాగ్రత్తగా చూసుకోవాలని నా కోరిక. ఎందుకంటే మీరు పిల్లల్ని ఎంత జాగ్రత్త చూసుకుంటే అంత జాగ్రత్తగా వాళ్ళ దేశానికి సేవ చేసేదానికి పనికొస్తారు. మనం ఎలా వాళ్ళని ట్రైన్ చేసి మోటివేట్ చేస్తామో వాళ్ళ దేశానికి వస్తే వాళ్ళ అభివృద్ధికి మూల కారణం అవుతారు. ఈరోజు మన యూతే మన దేశానికి మూల కారణం. అన్ని దేశాలు ఎందుకు ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఇద్దరిని కనండి, ముగ్గురిని కనండి అంటే పాపులేషన్ పెరగాలి. యూత్ పెరిగితే ఆ కంట్రీ యొక్క పాపులేషన్ పెరిగేటప్పుడు బలం పెరుగుతుంది. ఆ బలమే మన దేశానికి. ఈరోజు చైనాను మనం అటాక్ చేస్తున్న కారణం అంటే మన బలం. అలాంటి యూత్ని ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు. అలాంటి పిల్లల్ని చదివించే వాళ్ళు మీరు మహా గొప్ప, మిమ్మల్ని థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చదివిస్తేనే కదా పిల్లలు ఈ స్థితికి వస్తాం. కాబట్టి దయచేసి ఇవాళ మనకు అది లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఏదో ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. ఈ టైంలో మీరంతా మంచి బ్యాంకులు తీసుకొచ్చి ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, అదర్ కోర్సులు కానీ చదివి మంచిగా స్థిరపడాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.